హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఈరోజు నేను చేసే కర్రీ అయితే తోటకూర అయితే వండుతున్నానండి. చాలా సింపుల్గా పచ్చిమ కూరలాగా వండుతున్నాను. ఇదే విధంగా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. అలాగే ఈ తోటకూర అయితే మా కుండీల్లో వేసుకున్నామండి. ఆ కుండీల్లో వేసుకున్న తోటకూరని మొక్కకూరగా ఉన్నప్పుడే చక్కగా నేను ఫ్రై అయితే చేస్తున్నాను. విడిగా ఉన్నా సరే ఇదే విధంగా ఒకసారి అయితే వండుకొని ట్రై చేయండి. అలాగే ఇక్కడ నేను మన కుండీలలో పెంచుకున్నటువంటి మొక్కలనైతే మీకు చూపిస్తున్నానండి. కర్రీ అయితే మనకి 10 నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి నేను పెంచుకున్నటువంటి మొక్కల్ని మీకు పరిచయం చేద్దాం కదని చెప్పేసి ఈ విధంగానైతే మీకు వీడియో రూపంలోనైతే చూపిస్తున్నానండి. నాకు మొక్కలంటే చాలా ఇష్టమండి. అలాగే నేను మొన్న నర్సరీకి వెళ్ళినప్పుడు ఈ చామంతి మొక్క అయితే తెచ్చాను. చాలా బాగుందండి ఇది. అలాగే గులాబీ మొక్కలు ఇవన్నీ కూడా తెచ్చుకొని వేసుకున్నాను. మధ్య మధ్యలో అవి కూడా వీడియో పెడతా ఉంటాను, చూస్తూ ఉండండి. అలాగే తోటకూర నేను మొక్కకూర కదండి తీసుకున్నాను. అంటే వేసిన తర్వాత ఒక వారం రోజులు అలా 10 రోజులకి ఈ విధంగానైతే తోటకూర అయితే వచ్చేసిందండి. నేను సన్నగా కట్ చేసుకున్నాను. కాళ్ళతో సహా కట్ చేసుకుంటే తోటకూర చాలా బాగుంటుంది. ఈ కర్రీ అయితే పచ్చిమ కూర కింద వండుకోవచ్చండి. ఎవరికన్నా కొంచెం జ్వరంగా ఉన్న వాళ్ళు కానీ పెద్దవారు ఎవరన్నా ఉన్నా ఇంట్లో వాళ్ళకు బాగోలేకపోయినా వాళ్ళైనా సరే చక్కగా కర్రీలాగా వండుకొని తినేయొచ్చండి. అలాగే వెల్లుల్లిపాయలతో వేసి వండుతున్నాను కాబట్టి చాలా బాగుంటుందండి. ఈ కర్రీ పేరే తోటకూర వెల్లుల్లిపాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. నేను చూశారు కదా, ఆకుల్ని కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్నా ఏమీ అవదండి. నేనైతే ఇలాగా కట్ చేసుకున్నాను తోటకూరని. నేను ఈ తోటకూర అయితే పకోడీ వేద్దాం కదా అని మళ్ళీ అలాగ కొంచెం ఎత్తెదగనిచ్చానండి చెట్టు. ఇంకా ఫ్రై చేద్దాం కదా అన్నట్టుగా ఆలోచన అయితే వచ్చింది. నేనైతే ఈ విధంగా చేసేస్తున్నాను. అలాగే తోటకూరని మొత్తం మనం కట్ చేసేసుకున్నాయి పక్కన పెట్టేసుకోవాలండి. ముందే కడిగేసి తోటకూరని అప్పుడు మనం కట్ చేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి పోషకాలు మనకి ఏమి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయండి. అలాగే ఇది బంతి మొక్క అండి. చూసారు కదా, నేను ఎందుకని చూపిస్తున్నానంటే నాకు కొంచెం మెమరబుల్గా ఉంటాయి కదా, వీడియోలో ఉంటే మాత్రం ఎటు వెళ్ళిపోవు కదా అని చెప్పేసి నేను ఇలాగా పోస్ట్ అయితే చేస్తున్నాను. అలాగే మీలో ఎంతమందికి అయితే తోటకూర ఫ్రై అన్నా కర్రీ అన్నా ఏదన్నా ఇష్టమండి. మాకైతే వెజిటేబుల్స్ కూడా చాలా ఇష్టమండి. అలాగే ఆకుకూరలు కూడా చాలా ఇష్టం. నాన్ వెజ్‌కే ఎక్కువ ప్రాధాన్యం అయితే ఇవ్వమండి. అవి తింటాము, ఇవి కూడా ఎక్కువగానే తింటామండి. ఎక్కువ ఏంటంటే నాన్ వెజ్జే మేము పోస్ట్ ఎక్కువ చేస్తూ ఉంటాను వీడియోలలో. అలాగే తోటకూర కాళ్ళను కూడా నేనైతే వదలనండి. చక్కగా తోటకూర కాళ్ళను కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని మనం ఫ్రై చేసుకుంటే కూడా చాలా మంచిదండి. ఇదిగోండి చూసారు కదా, ఈ గులాబీ మొక్కలు గుత్తు గులాబీలండి ఇవన్నీను. ఇది నాటు గులాబీ చెట్టు అండి. అలాగా గుత్తులు గుత్తులుగానే పూస్తూనే ఉంటుందండి. సంవత్సరం అంతా నిత్యం పూస్తూనే ఉంటాయి ఈ చెట్లు. చాలా బాగుంటాయండి. మీకు కావాలనుకుంటే నర్సరీలలో ఎక్కడన్నా ఉంటే కనుక తెచ్చుకోవచ్చు. కొంచెం ప్లేస్లోనే కుండీలలో పెట్టుకుంటే కనుక మనకి మొక్కలకి చక్కగా ఉన్నట్టు కూడా ఉంటుందండి. అలాగే నేను ఇదిగో చూసారు కదా, వెల్లుల్లిపాయలు కూడా పైన పొట్టు అయితే తీసేసి ఇలాగా పక్కన పెట్టుకున్నాను. అలాగే స్టవ్ వెలిగించుకొని కళాయి వేడి చేసుకొని అందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ కూడా మనకి ఎక్కువేం పట్టదండి. మనకి నాటుకూరే కాబట్టి మనకి 10 నిమిషాల్లోనైతే అయిపోతుందండి కూర అన్నది. తాలింపు దినుసులు కొంచెం జీలకర్ర 2 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని ఒక్కసారి అలాగ వేపేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత వెంటనే నేను కరివేపాకు అయితే వేసేసుకున్నాను. కొంచెం పచ్చి కరివేపాకు ఉంటే కొంచెం మనకి చాలా బాగుంటుందండి. స్మెల్ అన్నది ఉంటుంది. కరివేపాకు ఎంత వేసుకున్నా సరే కర్రీలలోకి చాలా మంచిదండి. కంటికి మంచిది, జుట్టుకు మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూసారు కదండి, అలాగే నేను కడిగి పెట్టేసుకున్నాను కదండి, ముందు కడుక్కొని నేను అప్పుడు కట్ చేసుకున్నాను కదా, ఆ తోటకూరనైతే ఇందులో వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నానండి. మనకి ఆకు ఎంతో ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ చూస్తే మాత్రం కొంచెమే అవుతుందండి మనకు మగ్గేసరికి. నేనైతే ఒక 3 నిమిషాలు మూత అయితే పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ కర్రీ బాలింతలు కూడా తినొచ్చండి. చక్కగా చాలా బాగుంటుంది. పిల్లలకి పాలు కూడా పడతాయి. అలాగే ఎవరన్నా కొంచెం పెద్దవారు డయాబెటీస్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చక్కగా పెట్టొచ్చండి ఈ కర్రీ అన్నది.
ఒకసారి చూసాం కదండి, చక్కగా కొంచెం మగ్గిందండి. అడుగంటుకోకుండా మాత్రం చూసుకోవాలి. నేను సిమ్లో పెట్టాను కాబట్టి తోటకూర దాంట్లో ఉన్నటువంటి వాటర్ కూడా చక్కగా బయటకైతే వస్తుంది. అలాగే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. మనం దీంట్లోకి కారం అన్నది ఏమీ యాడ్ చేయట్లేదండి. ఓన్లీ రెండు మిర్చితోనైతే తోటకూర ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఇలాగ చాలా బాగుంటుందండి. మీకు అందరికీ వచ్చు, కానీ బ్యాచిలర్స్ పిల్లలు అలాంటి ఎవరన్నా ఉంటారు కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళ గురించి అయితే మాత్రం కొంచెం పెడుతున్నాను. ఎవరైనా ట్రై చేయొచ్చండి. అలాగే నేను మొక్కలన్నీ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే, నాకు జ్ఞాపకార్థంగా ఉండడం కోసం అని చెప్పేసి, ఎక్కువగా పూలు పూసాయి కదా వీడియోలోనైతే అలా ఉంటాయని చెప్పేసి నేను పెట్టానండి. మనకి చూసారు కదా, కర్రీ అన్నది రెడీ అయిపోయింది. ఉప్పు పసుపు వేసిన తర్వాత వాటర్ అన్నది అలాగా ఊరుతుందండి మనకి. ఆ వాటర్తోనే కర్రీ అన్నది మనకి అయిపోతుంది. ఫ్రై కూడా చక్కగా రెడీ అయిపోయిందండి. అలాగే మన వీడియోలు చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. తోటకూర ఫ్రై నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.